నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. మేడం, పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కొంత ఆయన వాయిస్ రైజ్ చేస్తున్నారు, ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే సభల్లో. అయితే ఆయన మాట్లాడే మాటలు కూడా కొంత కాంట్రవర్షియల్ గా కూడా మారుతున్నాయి. అంటే వైసీపీ మీద ఇప్పుడు మరింత దూకుడైన పందాన్ని ఎంచుకున్నట్టుగా కనపడుతుంది. వైసీపీ గూండాలకు అని కూడా ఆయన మాట్లాడారు. వాళ్ళకి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు 3 ఏళ్లలో వస్తారు అని అనుకుంటున్నారు, కానీ మీరు వచ్చినా కూడా మళ్ళీ మీరు అధికారం చేపట్టినా కూడా తొక్కి పట్టి నారదీస్తా అన్నారు. తర్వాత చనిపోయిన సాయి కృష్ణ గురించి ప్రస్తావిస్తూ ఒక రౌడీ ఎలిమెంట్ అని ఆయన మాట్లాడారు. సో ఏమంటారు ఆయన ఓవరాల్ గా ఆయన తీరు గురించి? ఇప్పుడు వైసీపీ గుండాల పార్టీయా, అందులో గుండాలు ఉన్నారా అనేది ఇప్పుడు వ్యాఖ్యానించడం సరైన ఇప్పుడు వ్యాఖ్యానించక్కర్లా, ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి. ఇప్పుడు అధికారంలో లేని వాళ్ళు కూడా గుండాలుగా వ్యవహరిస్తున్నారు అంటే అసలు మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు మీ పార్టీలో వాళ్ళు గుండాలుగా వ్యవహరించారు అంటే పోనీ మీరేదో మీ పార్టీ కాబట్టి మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు అనుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీలో గుండాలను మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు ఇంకా గుండాల పార్టీ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు మాట్లాడగలిగేది ఏంటి అంటే, మాట్లాడాల్సింది కూడా ఏంటి అంటే డోర్ డెలివరీ. ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ ని డోర్ డెలివరీ చేశారు. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. అయితే ఇప్పుడు ఇంకా అతనికి శిక్ష పడలా. ఎందుకు శిక్ష పడట్లేదు? మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది, మీరు ఎందుకు కాపాడుతున్నారు అతన్ని? ఓకే, ఇప్పుడు మీరు త్వరగా శిక్ష పడేటట్లు చేశారనుకోండి, 2 సంవత్సరాలు పైబడి శిక్ష పడింది అనుకోండి అతనికి, అతను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, అనర్హుడైపోతాడు. ఇంకొక 6 ఏళ్ళు ఏమో పోటీ చేయడానికి వీల్లేదని మన చట్టం చెప్తుంది. ఆ పని ఎందుకు చేయట్లేదు మీరు? ఇప్పుడు ఎవడన్నా ఒక గూండాగా వ్యవహరించాలి అధికారంలో ఉన్నవాడు అంటే వాడికి భయం వేసేటట్లు ఉండాలి. అంటే ఏంటి భయం అనేది ఎలా వస్తుంది? చర్నాకోలు పెడితే వస్తుందా? రాదు కదా. మీరు శిక్ష ఇస్తే వస్తుంది. ఇతనికి శిక్ష పడింది అంటే వేరే వాళ్ళకి కూడా భయం ఉంటది కదా. మీరు ఆ పని ఎందుకు చేయలేదు? అందుకని మీరు ఇప్పుడు వైసీపీది గుండాల పార్టీ అని మాట్లాడే హక్కు మీకు లేదు. ఆ గుండాలను మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇది ఒక విషయం. సరే, వాళ్ళ మీద ఎంత దూకుడు పెంచినా పెంచాల్సిందే, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు దూకుడు పెంచకపోతే వాళ్ళు దూకుడు పెంచుతారు. ఇప్పుడు వీళ్ళందరి పరమావధి ఏంటి? వాళ్ళ పదవిని కాపాడుకోవడమే కదా. పదవిని కాపాడుకునే విషయంలో ఎవరు ఏమి మాటలు మాట్లాడినా సరే సంస్కారానికి లోబడి మాట్లాడితే, చట్టానికి లోబడి మాట్లాడితే సంతోషం. లేదు మాకు అసలు అట్లాంటి అవసరం లేదు, మేము మాట్లాడుకుంటాము, మేము మాట్లాడతాము, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడతాము అని అంటే చేయగలిగింది ఎవరూ లేదు. ఎందుకంటే ఉన్నదే 2 పార్టీలు కదా అక్కడ. మీరు ఒక కూటమిగా ఉన్నారు, వాళ్ళు ఒక పార్టీగా ఉన్నారు. సరే, ఇంకా ఆయన ఏం మాట్లాడతారు? సాయి కృష్ణ ఒక రౌడీ ఎలిమెంట్, 23 కేసులు ఉన్నాయి, 23 హత్యలు చేశాడు అని మళ్ళీ వెంటనే సర్దుకుని 23 కేసులు అన్నాడు. సరే, మాట పొరపాటు ఎవరికైనా రావచ్చు. 23 కేసులు ఉన్నాయి, కరెక్టే. 23 కేసులు ఎప్పటి నుంచి ఉన్నాయి? సరే, వైసీపీ హయాంలోనే ఉన్నాయి. 15 కేసులు పెట్టారని వైసీపీ హయాంలోనే ఉన్నాయి. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది, మీరేం చేస్తున్నారు? గుడ్డుగుర్రాలు పలుగవుతున్నారా? అసలు ఆ కేసులు ఏంటి? అసలు అతను ఎందుకు జైలుకి వెళ్ళలేదు? అన్ని కేసులుంటే మీరు ఎందుకు 2 సంవత్సరాల కాలం అంటే ఏం చిన్న కాలం కాదు. ఇప్పుడు మొన్న హత్య చేశాడు ఫైనల్ గా. అంతకుముందు ఒక అమ్మాయిని పోక్సో కేసులో కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు అంటున్నారు. పోక్సో కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఇంకొక హత్య చేసే పరిస్థితుల్లో అతనికి పరిస్థితులు అనుకూలించినవి అంటే మీ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది? మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే మీరే ఇరుక్కుంటారు. మీకు ఇది అర్థం కావాలి. అతనంత బరితెగింపుకు ఎలా తయారయ్యాడండి? సరే, ఇప్పుడు 2 ఏళ్ళు, అంతకుముందు ఇంకో 2 ఏళ్ళు, ఇంత చేసి అతని వయసు ఎంత? 24 ఏళ్ళు. అంటే ఓ 19 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో క్రైమ్స్ చేయటం మొదలెడితే
గత ప్రభుత్వంలో 1 సంవత్సరము, ఈ ప్రభుత్వంలో ఒక 2 ఏళ్ళు, పోనీ గత ప్రభుత్వంలో 2 ఏళ్ళు, ఈ ప్రభుత్వంలో 2 ఏళ్ళు, పోనీ వైసీపీ వాళ్ళే పెంచి పోషించారు అనుకుందాం అతన్ని. అతను వైసీపీ కార్యకర్త అని కూడా చెప్తున్నారు వీళ్ళు. ఓకే, మీరేం చేశారు 2 ఏళ్ళు? వాళ్ళు అసలు రౌడీల పార్టీ మీరు చెప్పేదాని ప్రకారం. రౌడీ పార్టీ రౌడీల్ని ఎంకరేజ్ చేయక మంచోళ్ళని ఎంకరేజ్ చేస్తా? ఇది సనాతనుల పార్టీ కదా, ప్రభుత్వం కదా, మరి అందరినీ సనాతనులు గుడి మెట్లు కలిగితే సరిపోదు కదండి. నేను సనాతని అని గుండెలు పాడుకుంటే సరిపోదు కదా. అందుకని అతన్ని ప్రవర్తన గురించి, అతని క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడేది కంటే కూడా అతను ఎందుకు రక్షించబడుతున్నాడు అనేది చూసుకోవాలి. ఓకే, ఆయన ఇంకొక మాట అన్నారు, అంటే నేను హోమ్ మినిస్టర్ కాదు, అందుకే అది చాలా క్రిమినల్స్ అదృష్టం అని మాట్లాడారు. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన ఇది 2వ సారి ఆయన మనసులో మాట బయట పెట్టడం. మరి చంద్రబాబు అవ్వాలని కోరుకున్నా. అదే చంద్రబాబు నాయుడు గారికి ఏమో మనసు కరగట్లేదు, కరిగి ఆయనకు హోమ్ మినిస్టర్ ఇవ్వట్లేదు. అదేదో ఇస్తే ఆయన సరదా తీరింది. అదే సినిమాలో డైలాగ్ ఉంది, అదేదో ఇచ్చిపారయ్యా అని సినిమాలో డైలాగ్ ఉంది. ఏ సినిమాలో నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు కానీ అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు మీరు అదేదో సినిమా ఉంది కదా, గబ్బర్ సింగ్ సినిమా, అది సినిమా, రియల్ కాదు. నువ్వు గబ్బర్ సింగ్ లాగా నువ్వు రియాలిటీలో చేస్తానంటే సినిమా కాబట్టి పోలీసు గుండీలు తీసేసి వెకిలి మాటలు మాట్లాడుకుంటా, వెకిలి పాటలు పాడుకుంటా, ఏది యూనిఫామ్ లో. ఇప్పుడు మీ ఆవిడతోటి డ్యూయట్ పాడుకుంటే ఒక పోలీసు తప్పు లేదు, కానీ నువ్వు పోలీసు డ్రెస్ వేసుకుని పోలీస్ స్టేషన్ లో ఎదవేషాలు వేయటం అనేది దేనికి సంకేతం? అసలు ఎందుకు పోలీసులను ఇలా చూపించాలని చూస్తున్నారు? ఇప్పుడు నువ్వు రేపొద్దున హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏం చేస్తా? ఇలాగే పాటలు పాడుకోండి అని చెప్తావా పోలీసుల్ని? రియల్ లైఫ్ లో పోలీసులు అంటే చాలా హుందాగా ఉంటారు. అంత్యాక్షరి పాడిస్తావు పోలీసులతో, నీకు హోమ్ మినిస్టర్ ఇస్తే ఏం చేస్తావు చెప్పు? నేను పోలీస్ అవుతానని మాట్లాడుతాను. నేను సనాతని అని చెప్పినంత ఈజీగా నేను హోమ్ మినిస్టర్ అని చెప్పటం? అసలు ఎందుకు నీకు ఆ హోమ్ మినిస్టర్ మీద ఎందుకు నీకు కనబడింది? నీకు అసలు మామూలుగా 4 శాఖలు అంటాయని, పర్యావరణం, అటవీ శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజు, పైగా డిప్యూటీ సీఎం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి చాలలేదు, ఇంకా నీకు హోమ్ మినిస్టర్ కావాలని ఉంది. హోమ్ మినిస్టర్ అయితే చూపిస్తాను, అంతకుముందేమో నేను హోమ్ మినిస్టర్ని కాదు కదా. అసలు నీ శాఖల్లో ఏం జరుగుతుందో చూసుకో, ముందు నీ ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకో, పక్కింటి వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందు గాని. అసలు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిలకడ లేకుండా మాట్లాడే చూస్తే అసలు హోమ్ మినిస్టర్ అంటే ఇదేదో అనుకుంటున్నాడు. అంటే ఎన్కౌంటర్ చేసేయచ్చు, అంటే అభియోగం ఉంటే ఏదైనా చేసేయచ్చు. అంటే ఈయనకి యోగి ఆదిత్యనాథ్ లాగా ఫీల్ అయిపోతున్నాడు ఆయన అలాగే అక్కడ బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తున్నాడు కదా, ప్రతిపక్ష పార్టీల ఇళ్ల మీదకి బుల్డోజర్లు తొక్కిస్తున్నాడు. అలాగే ఒక క్రిమినల్ ని పట్టుకుని ఆ క్రిమినల్ ని శిక్షించడం ఎట్లాగో చేతగాక చంపేస్తున్నారు. చాలా మందిని చంపేశాడు. అయితే చాలా మంది చాలా సంతోషించారు. కానీ ఆ చేసే ప్రాసెస్ లో ఒకవేళ నిరపరాధి ఉంటే చాలా సమాజం అంతా అది పాలించుకోవాల్సిన. రెండోది, అసలు మనకి రాజ్యాంగం ఉందా లేదా? ఇది ఏమన్నా యోగి ఆదిత్యనాథ్ రాజ్యాంగం ఏమన్నా కొత్తగా రాశాడా? ఆయనకంటే నడుస్తుంది అట్లా. యూపీ కాబట్టి ఒప్పుకుంటున్నారు జనాలు, అక్కడ యూపీ వాళ్ళు కాబట్టి ఒప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అలా చేసి చూడమనండి, తెలంగాణలో అట్లా చేసి చూడమనండి. ఇక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది. అక్కడ అసలు చదువుకున్న వాళ్ళేరి. అక్కడ ఒకటే, కరోనా టైంలో వేరే రాష్ట్రాల నుంచి పేదలు కాలినడకన వలస కార్మికులు వెళితే వాళ్ళందరిని ఒక చోట కూర్చోబెట్టి కెమికల్ కలిపిన నీళ్లతోటి వాళ్ళ మీద చెట్లకు నీళ్లు పోస్తారు చూడండి, ట్యాంకర్లు పెట్టి, అలా వాళ్ళందరి మీద వాళ్ళని శుద్ధి చేశాడు.
ఆ రాష్ట్రంలో కాబట్టి ఒప్పుకున్నారు. ఈ రాష్ట్రంలో బలిదానాలు జరిగినా అట్లాంటివి ఒప్పుకోం, తిరగబడతాం, ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఒక అమాయకులు వాళ్ళు ఎక్కడి నుంచో వెళ్ళి బ్రతుకు జీవుడా అంట ఆ రాష్ట్రంలోకి వస్తే వాళ్ళని నువ్వు ఆ విధంగా శుద్ధి చేస్తావా? అలాంటిది వేరే చోట నడవదండి. అక్కడ కాబట్టి నడిచింది, వాళ్ళు కాబట్టి విన్నారు. ఉన్నావు లాంటి ఘటనలు జరిగితే అక్కడ కాబట్టి మీరు నార్త్ కాబట్టి బతికిపోయారు. హత్రాస్ లాంటి ఘటనలు అక్కడ జరిగితే మీరు అక్కడ కాబట్టి జరిగినాయి. ఇక్కడ జరిగితే అసలు ఒక ఘటన గురించి ఎన్ని సంవత్సరాలు మాట్లాడుతున్నారండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక అస్త్రంగా తీసుకుని ఆమె పేరేంటి, సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడుతున్నాడో, పచ్చబద్దాలు మాట్లాడుతున్నాడో, ఆ కేసు గురించి ఆ తల్లి కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతుంది. శంషాద్ బేగం ఆయేషా మీరా కేసు గురించి ఇప్పుడు ఆగిపోయింది. ఎందుకంటే మేము ఈ దేశంలో మాకు న్యాయం జరగదని మాకు అర్థమైంది, మేము నోరు మూసుకోవడం ఉత్తమం అని మాకు అర్థమైంది, మాకు ఇంకా పోరాడే శక్తి లేదు అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? రాజకీయ నాయకుల ప్రమేయంతో, రాజకీయ నాయకుల ఒత్తిడితోటి జరుగుతున్నాయి. గట్టిగా మాట్లాడితే సుగాలి ప్రీతి కేసు జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. ఆ తర్వాత ఆ ఘటనను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చేసేసి మళ్ళీ మాట్లాడాడు, మళ్ళీ హామీలు ఇచ్చాడు. రాగానే నేను చేస్తాను అన్నాడు. ఈయన వచ్చిన తర్వాత ఈయన చేశాడా? మరి నువ్వు ఇదైనా చేసావా? నువ్వు హోమ్ మినిస్టర్ అవ్వక్కర్లేదుగా, దీనికి నువ్వే కదా వాగ్దానం చేశావు. అంటే గత ప్రభుత్వంలో ఆధారాలన్నీ చెరిపివేశారు, అంటే ఆధారాలు లేకుండా చేశారు అని ఆయన మాట్లాడాడు. అవును, ఆధారాలు లేకుండా చేస్తుంటే అసలు ఇప్పుడు జరిగింది సాధ్యమేనంటారు. జరిగింది 2017లో జరిగింది, 19 తర్వాత చేసే అవకాశం ఉంటుందంటారు. ఆధారాలు మాయం చేసే అవకాశం. అసలు వాళ్ళు ఆధారాలు మాయం చేసేదాకా మీరెందుకు చర్యలు తీసుకోలేదు మీ ప్రభుత్వం? ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడటం నేర్చుకోవాలి. సెన్సిబిలిటీ ఏంటి అంటే ఇక్కడ బుర్ర బుద్ధి అంటారు దీన్నే. బుర్ర బుద్ధి ఏంటి అంటే, సరే 17లో జరిగింది, 18 ఉంది, 19 ఉంది. ఈ మధ్య కాలంలో మీ హయాంలోనే కదా ఆధారాలన్నీ ఉన్నాయి. మీరు చేయమన్నారని నేను అన్ను. ఎప్పుడు కూడా జరిగిన దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి అని నేను ఎప్పుడు అనను. జరుగుతాయి ఇట్లాంటి. జరిగిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇక్కడ పాయింట్. బాధితులకు న్యాయం చేసే దిశగా నడుచుకున్నారా లేదా? ఇప్పుడు శాంతి పద్ధతులు అనేవి చాలా పెద్ద విషయం అండి. ప్రతి ఇంటికి ఒక పోలీసు ఉంటారు. జరుగుతాయి ఘటనలు జరిగినప్పుడు వాటిని మీరు ఎలా డీల్ చేశారు? ప్రభుత్వం యొక్క సున్నితత్వం అక్కడే బయటపడుతుంది, ప్రభుత్వం యొక్క నిజాయితీ అక్కడే బయటపడుతుంది. అసలు మీ నిజాయితీ సున్నితత్వం ఏది ఈ కేసు విషయంలో? లేదు కదా. 17లో జరిగితే ఎవరు సాక్ష్యాధారాలు మాయం చేయగలరు? 19లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాయం చేశాడని అనుకుందాం. మరి అసలు అప్పటిదాకా సాక్ష్యాధారాలు అలా ఎందుకు పెట్టారు మీరు? కోర్టుకి సబ్మిట్ చేసేసి ఉండొచ్చు అప్పుడు. కాదండి, అసలు ఒక పోక్సో కేసు అది. మీకు అసలు 24 నెలలు ఎందుకు పట్టింది చెప్పండి? నిజంగా మీకు శుద్ధి ఉంటే ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కదా. అందుకని మాట్లాడేటప్పుడు మనం మాట్లాడింది మనకే బౌన్స్ బ్యాక్ అవుతుందా అనేది ఆలోచించుకోవాలి. మనకే తిరిగి వచ్చి బూమరాంగ్ అవుతుందా అని ఆలోచించుకోవాలి. అందుకని ఇలాంటివి ఆలోచించుకోవటం రాని పవన్ కళ్యాణ్ చాలా సార్లు మాట్లాడుకుంటూ ఉండటం మంచిది. ఆయన ఏదో అనుకుంటాడు, నాకు హోమ్ మినిస్టర్ ఇస్తే వీళ్ళందరూ బతికిపోతున్నారు, లేకపోతే నేనైతే ఓచకోత కోసేవాడిని అని అనుకుంటున్నారు. అంత కుదరదండి. ఓచకోత కోస్తే ఇదేమీ నార్త్ కాదు, ఇది కాస్త రాజ్యాంగం అర్థమైన ప్రజాస్వామ్యయుతమైన ప్రాంతం. ఇది కాస్త హక్కుల గురించి, మానవ హక్కుల గురించి తెలిసిన ప్రాంతం ఇది. ఇప్పుడు మీరు అతను నేరస్తుడు, ఎవరు సాయి కృష్ణ నేరస్తుడిలా డీల్ చేయండి, ఎవ్వరు వద్దనలా. హంతకుల్లాగా డీల్ చేయకూడదుగా. అదే స్థానంలో ఒక అమాయకుడు ఉంటే అతను కూడా బలైపోతాడు. కాదండి, అమాయకుడే కాదు, సాయి కృష్ణే అతను నేరస్తుడే. అలా చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? నేను అడిగేది అది సూటి ప్రశ్న. ఈ ప్రాక్టీస్ ఇలానే అయ్యింది అనుకోండి, వాళ్ళని చేసే ప్రాసెస్ లో అమాయకులు బలవుతారు ఒకటి.
ఇది మన రాజ్యాంగ స్ఫూర్తితో చెప్పండి. అంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అనేది మన మన ప్రాథమిక రాజ్యాంగ స్ఫూర్తి. మరి అయినప్పుడు మీరు సాయి కృష్ణని అతను నిరపరాధ అనేది క్లారిటీ ఉంది ఇక్కడ. అతను అపరాధే కాదని అనట్లేదు. కొంత ప్రాథమిక ఆధారాలు అన్ని ఉన్నాయి. 23 కేసులు ఉన్నాయంటే అతనేమి మామూలు వ్యక్తి కాదు. మీ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పెంచి పోషించిన విషపు మొక్కే. అయితే విషపు మొక్కని మీరు చేయాల్సిందేంటి? చట్టం ద్వారానే పెరికి వేయాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెరికి వేస్తానంటే కుదరదు కదా. ఇది బేసిక్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది ప్రజలకు కూడా అర్థం కావట్లేదు కాబట్టి ఇలాంటి అవివేకులు మాట్లాడే మాటలు విని సిఐ నాగరాజు చాలా మంచి చేశాడు అని మాట్లాడుతున్నారు. సిఐ నాగరాజు మంచి చేయడం ఏంటండి? అతను డ్యూటీగా చేయలే. అతను ఒక కక్ష సాధింపు చర్యగా చేశాడు నా ఉద్దేశం. నీకేంటి? నీకు అంత అధికారం ఎవరిచ్చారు? నీకు లేని అధికారం ఎందుకు చూపిస్తున్నావు? అందుకని మీ లాఠీలు ఎప్పుడూ పొడుగ్గా ఉండాల్సిందే, నేను కాదనట్లా. కానీ విచక్షణారహితంగా ఉంటే మటుకు మీకు లాఠీలే ఇవ్వరు. ఇది వాస్తవం. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.